Hi everyone, myself Mukesh Bijja from Space Engineering Academy and Sai Meda Koti Hyderabad. సో ఈ వీడియోలో మనకు ఒక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చారో డిఆర్డిఓ వాళ్ళు దానికి సంబంధించి మాట్లాడతాను. సో ఇది గేట్లో క్వాలిఫై అయిన బీఈ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, లేదా గేట్ స్కోర్ లేదనుకునే వాళ్ళకి ఒకవేళ ఎంఈ ఎంటెక్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళంటే వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. యూ కెన్ అప్లై ఫర్ ఇట్. ఓకే, డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తామైతే చెప్తున్నారు, మీరైతే అప్లై చేసుకోవాలి. రెస్పెక్టివ్ అప్లికేషన్ అనేది మెయిల్ ఐడి పంపించాల్సి ఉంటుంది, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం మనం. ఓకే, రైట్. So let us dive into the video. Please, before going to see the complete details here, I'm requesting everyone to like this video and subscribe our YouTube channel, Space Engineering Academy. Okay, so this is one of the organization of the DRDO. You know, it is ITM, Institute of Technology Management. It is ITM. Okay, it works under the Government of India, especially with the Ministry of Defence. Okay, so there are junior research fellow vacancies here. Yes, you can see the number of vacancies here. The qualification, as I said, if you are completed BE BTech with a valid gate score, you can apply for it. గేట్ స్కోర్ లేదు, మీకు గేట్ స్కోర్ కార్డ్ లేదు అనుకుంటే ఎంఈ ఎంటెక్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం అయితే అవకాశం అయితే ఉంది. సి దోస్ హ్యావ్ ఆల్రెడీ క్వాలిఫైడ్ గేట్ అండ్ మినిమం స్కోర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా దిస్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ, బికాస్ యాజ్ ఎ జూనియర్ రీసెర్చ్ ఫెల్లో యూ హ్యావ్ ఎన్ ఛాన్స్ టు అసోసియేట్ విత్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్ అండ్ ద రీసెర్చ్ ఏరియా. ఓకే, సో కాబట్టి గేట్ స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని డెఫినెట్గా మీకు మంచి అవకాశం ఉంటుంది. లేదా ఎంఈ ఎంటెక్ చేసి ఇంకా ఖాళీగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది చేస్తూ కూడా మీరు పర్స్యూ ఫర్దర్గా మీరు పిహెచ్డీ కూడా పర్స్యూ చేయడానికి వీలైతే ఆప్షన్ అయితే ఛాన్స్ అయితే ఇస్తున్నారు మీకు. ఓకే, 28 ఇయర్స్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్గా ఫిక్స్ చేయడం జరిగింది. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇంటర్వ్యూ ఆన్ 22nd April 2025 అండ్ ట్యూస్డే. సో డెఫినెట్లీ దెర్ ఈజ్ ఎ ఎంకరేజ్మెంట్ ఆఫ్ స్టైఫండ్ ఫర్ యూ. ఓకే, 37,000 స్టైఫండ్ పే చేస్తారు మీకు ఎవ్రీ మంత్ టు హ్యావ్ ఎవ్రీ బెనిఫిట్, అంటే ఎసెన్షియల్స్ మీకు అన్ని ఫుల్ఫిల్ అయ్యే విధంగా 37,000 అయితే మీకు స్టైఫండ్ పే చేయడం జరుగుతుంది. అండ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైతే అప్పర్ ఏజ్ లిమిట్ ఫిక్స్ చేశారో దానికి కూడా కొన్ని రిలాక్షన్స్ అయితే మీకు ఉన్నాయి. 28 years ప్లస్ 5 years ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్, 28 years ప్లస్ 3 years ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ అనేది వీళ్ళే చెప్తున్నారు. అండ్ ఈ జూనియర్ రీసెర్చ్ ఫెల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది 2 years అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఈ 2 years ఆన్ బేస్ ఆఫ్ డిఫరెంట్ గ్రౌండ్స్, మేబీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, మీ ఇంటరాక్షన్ కానివ్వండి, ఇవన్నీ బేస్ చేసుకొని ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్స్యూ అప్ టు 5 years ఆల్సో. వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద లెర్నింగ్ అండ్ ఈవెన్ యూ కెన్ ఎవాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఏదైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో ప్రిపేర్ అవ్వడానికి బెటర్గా ఉంటుంది. యూనో ద ఇంటర్వ్యూ టైమింగ్ అండ్ ద డేట్ విల్ బీ యాజ్ ఎ సెడ్ April 22nd రోజున ఉంది. 9:30 వరకు మీరు అక్కడ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ రోజు రిపోర్ట్ చేయాలి. మెయిన్ గేట్ ITM, మసూరి అండ్ ఉత్తరాఖండ్ అనే విషయాన్ని అయితే మెన్షన్ చేస్తున్నారు. ఉత్తరాఖండ్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, సో అందుకనే వీళ్ళు ఒకవేళ లార్జ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ డిఆర్డిఓ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఈ మెయిల్ ఐడికి drdo.itm@gov.inకి మీ అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ పంపించాలి. అట్లా పంపించిన వాళ్ళు 9:30కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. సో అక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బట్టి దే మైట్ హ్యావ్ ఏ ఇంటర్వ్యూ ఛాన్స్ ఆఫ్ 1 day. ఓకే, ఎక్కువ అప్లికేషన్స్ వస్తే సెకండ్ డే కూడా ఉండడానికి అవకాశం ఉందని వీలైతే మెన్షన్ చేస్తుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు మాత్రం మీరు ఏదైతే అప్లై చేస్తారో అప్లికేషన్లో ఉన్న అన్ని హార్డ్ కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలి, ఒక ఫోటో కాపీ లేటెస్ట్ ఉండాలనే విషయాన్ని వీళ్ళే చెప్తున్నారు. ఓకే, అండ్ దర్ ఈజ్ ఏ పాసిబిలిటీ యూ కెన్ ఆల్సో యాజ్ సెడ్ మీరు ఆల్రెడీ పిహెచ్డీ చేయడం కూడా వీళ్ళైతే అలో చేస్తున్నారు. ఓకే, లొకేషన్ మీతో వీళ్ళు ఇస్తున్నారు. రైల్వే స్టేషన్ నియర్ బై కంటే డెహ్రాడూన్ ఉందంటే ఇది నియరెస్ట్ రైల్వే స్టేషన్. ఓకే, 4 kilometers అవే అని చెప్తున్నాడు. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, ఆఫర్ ఆఫ్ ద అవార్డ్ ఆఫ్ ఫెలోషిప్ డజంట్ కన్ఫర్ ఆన్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఎనీ రైట్ ఫర్ ద అబ్జర్వేషన్ డిఆర్. అంటే ఫెలోషిప్ ఏదైతే ఇస్తున్నారో జేఆర్ఎఫ్, దాని ద్వారా గ్యారంటీగా రేపు ఫ్యూచర్లో మీకు జాబ్ వస్తుంది అని మాత్రం వీళ్ళు చెప్తలే. అబ్జర్వేషన్ డిఆర్డిఓ నథింగ్ బట్ దే నాట్ గోయింగ్ టు బి రెగ్యులర్ బేసిస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ డిఆర్డిఓ. కానీ ఇది ఇంకో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్గా మాత్రం డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. వన్స్ యూ డన్ జేఆర్ఎఫ్ ఇన్ ద డిఆర్డిఓ డెఫినెట్లీ యువర్ రెజ్యూమ్ విల్ యాడ్ సమ్ వెయిట్ టు యువర్ రెజ్యూమే. డెఫినెట్లీ మీ రెజ్యూమ్ కూడా డెఫినెట్గా ఒక పాజిటివ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం ఉంటుంది. రిమెంబర్ గైస్, లాస్ట్ డేట్ గుర్తుపెట్టుకోండి, 22nd April రోజున ఉంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసి ఆ డేట్కి రెడీగా ఉండి అండ్ యూ కెన్ అప్లై దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ దిస్ నోటిఫికేషన్. థ్యాంక్ యూ.